వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. బ్రాహ్మణ్ భారత్ చోడో ఇది నినాదం కాదు, నడుస్తున్న క్రైమ్. నిశ్శబ్దంగా మొదలైంది, ఎవ్వరికి అనుమానం రాకుండా. ఒక గోడ మీద, ఒక క్యాంపస్ మూలలో, ఒక సెమినార్ హాల్ వెనుక వరుసలు. బ్రాహ్మణ్ భారత్ చోడో చదివితే సాధారణంగా అనిపిస్తుంది, కానీ అర్థం చేసుకుంటే ఇది దేశం విడిచిపెట్టమని కాదు, అస్తిత్వం విడిచిపెట్టమని, గుర్తింపు వదిలేయమని, నెమ్మదిగా కనబడకుండా పొమ్మని. గోడల మీద రాతలు కేవలం సిరా కావు, అవి విషపూరిత బాణాలు. ఇది నినాదం కాదు, ఒక డెత్ వార్నింగ్. ఎందుకు బ్రాహ్మణులే లక్ష్యం? ఇది కోపం వల్ల కాదు, పేదరికం వల్ల కాదు. ఇది పక్కాగా ప్లాన్ చేసిన ఇంటెలెక్చువల్ టెర్రరిజం. నిశ్శబ్దంగా సహించేవాడిని ముందుగా బలిస్తే మిగిలిన సమాజాన్ని భయపెట్టడం సులభం. అందుకే బ్రాహ్మణుడు ఇక్కడ ఒక మనిషి కాదు, ఒక సిద్ధాంత ప్రయోగానికి వాడుతున్న ల్యాబ్ ర్యాట్. నిన్ను వెంటాడడం లేదు, నీ ఆలోచనను వెంటాడుతున్నారు. మనిషిని బతికించి మెదడుని చంపే ఈ లివింగ్ జాంబీ ఎక్స్పెరిమెంట్ అక్షరాల ద్వారా జరిగే కల్చరల్ లోబాటమీ. నీ మేధస్సు వాళ్లకు ముప్పు, నీ విశ్లేషణ వాళ్లకు విద్వేషం, నీ నిశ్శబ్దం జరుగుతున్న మేధోపరమైన రక్తస్రావం. నీ ఆలోచన పుట్టక ముందే దాన్ని అణిచివేత అని ముద్ర వేస్తారు. రేపటి తరాన్ని ఆలోచించలేని మేధో నపుత్సుకులను మార్చే కుట్ర ఇది. నీ రక్తాన్ని నీకే శత్రువుగా మార్చి నిన్ను ఒక సెల్ఫ్ హేటింగ్ మిషన్గా తీర్చిదిద్దుతున్నారు. సొంత మూలాలనే ద్వేషించేలా చేసే సాంస్కృతిక గర్భస్రావం. నీ మూలాలను నువ్వు కాపాడుకోలేకపోతే నీ చరిత్రని ఎవడో ఒకడు తుడిచేస్తాడు. ఇక ఒక బ్రాహ్మణుడు తన మీద జరుగుతున్న దాడిని చెప్పుకోలేడు, చెబితే విక్టిమ్ కాడంటారు. తన గాయం గురించి తానే సిగ్గుపడేలా చేసే ఈ వ్యవస్థే అసలు నేరం. గాయం చేసిన వాడే బాధితుడిని వేలెత్తి చూపే వికృత క్రీడ ఇది. నీ శత్రువులు ఒక్కటయ్యారు. ఒకడికి నీ ధర్మం అంటే భయం, ఇంకొకడికి నీ జ్ఞానం అంటే అసూయ. ఇది విప్లవం కాదు. క్రైస్తవ సమాజంలో పాదారేలు పనిచేయరు అని చెప్తే ఏమవుతుంది? ముస్లిం సమాజంలో మౌలానాలు దానంపైనే బతుకుతున్నారని నినాదం చేస్తే ఆ నూరు మూతపడుతోంది, ఆ మనిషి మాయమైపోతాడు. కానీ అదే మాట బ్రాహ్మణుల మీద అయితే అది ప్రగతిశీలత అవుతుంది. ఇది సెలెక్టివ్ హేట్, ఇది సోషల్ లైసెన్స్తో చేసిన నేరం. ప్రశ్నించే గొంతుకను కులంతో నొక్కేయడం ఆధునిక ఫాసిజం. చరిత్ర గుర్తుందా లేక మర్చిపోయేలా చేశారా? మత మార్పిడికి సంఘటితంగా ఎదురొచ్చింది ఎవరు? అందుకే మొఘల్ కాలంలో ముందుగా ఖడ్గం దిగింది ఎవరి మీద? వాళ్ళను తొలగిస్తే సమాజం తల కోల్పోతుంది. ఇది స్ట్రాటజికల్ గా జరుగుతున్న కుట్ర. చిన్న తప్పును వెతికి నీ రక్తం మొత్తానికి పులిమే నైతిక స్కావేజింగ్ ఇది. వీళ్లకు కావాల్సింది న్యాయం కాదు, కేవలం ప్రతీకారం. హిట్లర్ కాలంలో యూదులకు వేసిన స్టార్ లాగే ఈరోజు బ్రాహ్మణిజం అనే స్టాంప్. అది అలంకారం కాదు, వేటకు ఇచ్చిన సిగ్నల్. కంటికి కనబడని ఇన్విజిబుల్ ఎల్లో స్టార్. ఆంధ్రప్రదేశ్ గ్రామాలు రాత్రి దాడులు, రజాకార్లు వచ్చినప్పుడు వాళ్ళు మొదట చూసింది ఆయుధాలు కాదు, బ్రాహ్మణుల ఇల్లు. ముందుగా గుర్తించారు, బయటికి లాగారు, చంపారు. ఇది భావోద్వేగ కథ కాదు, డాక్యుమెంటెడ్ క్రైమ్. ఈ నిజం మాట్లాడితే ఈరోజు నిన్ను కమ్యూనల్ అంటారు. నిశ్శబ్దం సమాధానం కాదు, అది రాబోయే విధ్వంసానికి సంకేతం. తిలకం అణచివేత, ధోతి దౌర్జన్యమా? హిజాబ్ హక్కైతే జంజం తప్పెలా అవుతుంది? యూనివర్సిటీ గేట్ దాటగానే నువ్వు నీ సంస్కృతిని తీసేసి లోపలికి వెళ్ళాలా? ఇది సమానత్వం కాదు. చావలేక బతకలేక సొంత దేశంలోనే ఒక కల్చరల్ అర్పన్గా తిరుగుతున్నాడు బ్రాహ్మణుడు. నీ అస్తిత్వాన్ని ఒక అంటువ్యాధిలా చూపే నైతిక పరాభక్షణం ఇది. ఒక చట్టానికి వ్యతిరేకంగా భారీ నిరసన జరిగింది, కానీ రక్తం చిందలేదు, బస్సులు కాలలేదు, షాపులు దోచలేదు. ఈ ఉద్యమాన్ని అసాంఘిక శక్తులు హైజాక్ చేయలేకపోయాయని పవన్ కళ్యాణ్ స్పష్టంగా చెప్పారు. చేతగానివాడు అరుస్తాడు, విధ్వంసం చేస్తాడు, సత్తా ఉన్నవాడు నిశ్శబ్దంగా నిరసన తెలుపుతాడు. శాంతిగా ఉంటే కుట్ర, సాధిస్తే సిస్టమేటిక్ అడ్వాంటేజ్. చనిపోయిన సంస్కృతిని చూసి ఆనందించే కల్చరల్ నెక్రోఫిలియా ఇది. నీ ఏడుపులో ఆనందాన్ని వెతికే సాడిస్టిక్ ప్రోగ్రెసివిజం. ఇది క్యాంపస్ సమస్య కాదు, ఐడియాలజికల్ నెట్వర్క్ నడిపే ప్రయోగం. మేధస్సును కులం రంగుతో చూసినప్పుడు దేశం మేధోపరమైన దివాలా తీస్తుంది. నిజం చెబితే రిపోర్టు, వేదన పంచుకుంటే విద్వేషం. ఇది డిజిటల్ ఎక్సైల్. తర్కం చచ్చిపోయిన చోట కేవలం తృణాకారం మాత్రమే మిగులుతుంది. నిన్ను మనిషిగా గుర్తించడమే మానేసే అస్తిత్వం విధ్వంసం ఇది. నువ్వు బతికున్నా నీ ఉనికిని చంపేసే అన్పర్సనింగ్ పద్ధతి. గోడలు లేవు, ముళ్ళ తీగలు లేవు, కానీ నువ్వు ఒక ఐడియాలజికల్ ప్రిజన్లోనే ఉన్నావు. వాళ్ళు రాసిన స్క్రిప్ట్ చదవకపోతే జరిగే మేధోపరమైన బానిసత్వం ఇది. చివరిగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈ క్యాంపస్లలో జరుగుతున్నది విద్య కాదు, సంస్కరణ కాదు. చదువు చెప్పే చోట చావు కేకల. అది విద్యా సంస్థ లేక వధశాలన? నినాదాలుగా మొదలై నియమాలుగా మారి మౌనంగా ముగిసే ఒక సోషల్ ఎక్స్టర్మినేషన్. ఇది ఆగకపోతే చరిత్ర మళ్ళీ రక్తంతో రాయబడుతుంది. ఈసారి మౌనంగా చంపేస్తారు. అవునంటారా కాదంటారా?
మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలాగే రోజు చెప్తున్నామండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, ఇవి 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రిప్షన్ అనేది అయితే రోజు రోజుకి తగ్గిపోతుంది, ఎందుకు అనేది నాకు అర్థం కావట్లే. కంటెంట్ బాగానే ఇస్తున్నాము, మాకు ఎన్ని సమస్యలు ఉన్నా కూడా వాటన్నిటిని పక్కన పెట్టి ఫోకస్ చేస్తున్నాము. సో ప్లీజ్ మాకు సపోర్ట్గా నిలవండి. ఆర్థికంగా ఉన్న కొన్ని ఇబ్బందుల వల్ల నిజంగా కూడా చాలా చాలా ఏమంటారు గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నామని చెప్పొచ్చు. దయచేసి మీకు తోచిన ఆర్థిక సహాయం చేయడం ద్వారా మాకు మేము ఎంచుకున్న లక్ష్యానికి సపోర్ట్గా నిలవండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి, లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చాం, మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్కి సంప్రదించండి. జై హింద్, జై భారత్.